వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. జనసేన నేత వినోద్ డ్రైవర్ హత్య ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది, అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఎట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సార్. ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడే ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేరస్తుడు నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు. అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవడో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది. దానికి ఆగాము. ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు ఘటనపై జిల్లా కలెక్టర్ మోహన్ స్పందించారు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్షన్ ఏంటి, తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి, అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు, అంటే వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో అందుకోసం అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రిడామినెంట్లీ. సో క్విక్గా నేను ఐ విల్ గివ్ బ్రీఫ్ ఏం జరిగింది, తర్వాత వాట్ హ్యాపెండ్ ద లాస్ట్ 2 days. ఆ తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద కేసెస్ ఫైల్డ్ అండ్ దెన్ ద ఫర్దర్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ టేకెన్ ఆన్ ద ఎవరైతే దీని గురించి దోషులుగా తేల్చబడారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ గురించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. సో 9th అరౌండ్ 10 o'clock టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానిమస్ మెయిల్, అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి, వాడరేవు కళ్యాణ్ చక్రవర్తి, అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాపరేట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రాపరేట్గా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు, అండ్ ఫర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఈస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగా ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ 9th as soon as he got the mail. అండ్ ఆ కమిటీ టుక్ 2 days, అంటే 9th, 10th, అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం, తర్వాత ఈ ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకోవడానికి లాస్ట్ 2 days ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్. అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్, అంటే న్యాచురల్లీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు, ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు, నేను చెప్పను. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్. వైసీపీ నేతలు రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. అధికారుల భవనాలన్నీ కూడా అవి పూర్తి కావడానికి కూడా 100 కోట్లు మంజూరయ్యి పనులు వేగవంతం అవుతున్నాయి.
అంటే ఓ పక్కన అమరావతి పనులు పరిగెడుతున్నాయి, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పనులు పరిగెడుతున్నాయి, అందరినీవాలో కాలువ పనులు పరిగెడుతూ ఉన్నాయి. దాని మీద కూడా ఇవాళ అందరినీవో పనుల మీద కూడా రోత పత్రిక, రోత ఛానల్లో ఏదో ఒక విషయం జిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి, జరుగుతున్న పనుల మీద బురచాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు, వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ వయసు అనేది ఒక నెంబరే. చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇదేం పోయేకాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి. ఏం కర్మ పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా అర్థం కావట్లేదు. ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే చేశారు. ఇట్లాగే వయసు గురించి మాట్లాడారు, చావుల గురించి మాట్లాడారు. అట్లాగే అయ్యన్న పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన వయసు మీద, మరి ముసల్తనం మీద, ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అహంకారంతో, మదంతో, ఒళ్ళు బలుపుతో ఏదో విధంగా కారు కోతలు గీయాలి, పిచ్చి ప్రలాపనలు గీయాలి, ఏదో ఒక విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో, జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే, ఈ భాష కానీ ఈ మాటలు కూడా చూస్తూ ఉంటే ఏదో విధంగా జైల్లో పెట్టండి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యన్న పాత్ర గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అంటే మాజీ మంత్రులకి మరి అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు గుడివాడలో? ఆ కొడాలని ఎందుకు పోయాడు? మరి ఆ బయట ఉన్న ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి? మరి అక్కడ బయట ఉన్న మరి పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదాలు ఏంటి? పోలీసుల మీద దుర్భాషలు ఏంటి? విస్సన్నపేట మండలం కొర్లమండ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళల వ్యవసాయ భూమి ప్రభాకర్ రావు అక్రమంగా కబ్జా చేసేందుకు యత్నించారని బాధిత మహిళలు వాపోయారు. 15 సంవత్సరాల క్రితం మహిళలందరూ కలిసి సుమారుగా ఒక 80 మంది మహిళలు కలిసి భూపోరాటం చేసి 6 ఎకరాల భూమిని సాధించుకున్నారు. ఆ రోజు ఆ సాధించుకున్న భూమిని 80 మంది పేరు పెడితే అది వ్యవసాయ భూమి కాదు, ఇళ్ల పట్టాలు అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు 4గురికి 5గురికి అలా ఒక పట్టా కింద ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతుందంటే 15 మందికి అలా పట్టాలు తీసుకున్నారు. ఆ పట్టాలని ఈ రోజు ఒక 5గురు ఇందుట్లో దురుద్దేశంతో మా సొంతయి అనే భావంతోనే వాళ్ళు సొంతగా వ్యవసాయం చేసుకోవటం, మిగతా 80 మందిని రానియకోకుండా ఈ వీళ్ళకి హక్కు కల్పించుకోకుండా చేస్తున్నారు. దీనిపైన ఆర్డీఓ గారిని కలిసి ఈ సమస్యని తెలియజేయాలని ఇక్కడికి వచ్చాం. మాజీ మంత్రి పేర్ని నానిపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో టీడీపీ మైనార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. సార్ సిఐ గారు, మాజీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని అనే వ్యక్తి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతైతే శాంతి సామరస్యం ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుందో దానికి విరుద్ధంగా మాజీ మంత్రి పేర్ని నాని అనే అతను రెచ్చగొట్టి రాత్రి కన్ను సైగ చేస్తే తలలు నరికేయాలి, తలలు పడిపోవాలి అనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడి వైసీపీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రెచ్చగొడుతున్నాడు. అటువంటి వ్యక్తి బయట ఉండటానికి వీల్లేదు. కాబట్టి చట్టపరమైన చర్యలు పేర్ని నానిపై తీసుకోవాలని మేమంతా పశ్చిమ నియోజకవర్గం నుంచి మేమంతా నాయకులు వచ్చి కోరుతున్నాం. వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.